వెల్కమ్ టు మన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో రహదారుల అభివృద్ధి పనులపై గడ్కరీతో చర్చ. రోడ్లకు సంబంధించి నిధుల కేటాయింపు పెంచాలని విజ్ఞప్తి. గడ్కరీతో భేటీలో పాల్గొన్న బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి. కళ్యాణమస్తు షాదీ తోఫా నిధులను విడుదల చేసిన సీఎం జగన్. చదువును ప్రోత్సహించే క్రమంలో వరుడు వధువు ఇద్దరు 10వ తరగతి చదివి ఉండాలని నిబంధన పెట్టామని వెల్లడి. లోక్సభ ఎన్నికలపై ఈసీ కసరత్తు పూర్తి. మార్చి 9 తర్వాత షెడ్యూల్ విడుదల. నర్సీపట్నంలో శంఖరావం సభ. హాజరైన నారా లోకేష్. తమను తిట్టని వాళ్లకు టికెట్ ఇవ్వడం లేదంటూ వ్యాఖ్యలు. జగన్ 1,00,000 కోట్ల ఆస్తులున్న ఒక పేదవాడంటూ వ్యంగ్యం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రేవంత్ రెడ్డితో పాటు గడ్కరీతో సమావేశమైన వారిలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. తెలంగాణలో నేషనల్ హైవేల నిర్మాణం, ప్రాంతీయ రింగ్ రోడ్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్ల అభివృద్ధి, సిరిపూర్ కాగజ్ నగర్ నేషనల్ హైవే, భువనగిరి రహదారి, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసిందే. మొత్తం మీద 15 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారుల స్థాయికి అప్గ్రేడ్ చేయాలని కోరారు. అంతేకాదు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేంద్రం మంజూరు చేసిన కేబుల్ బ్రిడ్జిని మరో ప్రాంతానికి మార్చే అంశం కూడా నితిన్ గడ్కరీతో సమావేశంలో ప్రస్తావించారు. సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తెలంగాణకు నిధుల కేటాయింపు పెంచాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి నిధులను జమ చేశారు. అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 78.53 కోట్ల ఆర్థిక సాయం చేశారు. వధువుల తల్లుల ఖాతాలో డబ్బు జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ దేవుడి దయ వల్ల ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందని చెప్పారు. పేద పిల్లల చదువులను ప్రోత్సహించే క్రమంలో వరుడు వధువు ఇద్దరు కూడా 10వ తరగతి చదివి ఉండాలనే నిబంధన విధించామని చెప్పారు. మన తలరాత భవిష్యత్తు మార్చే శక్తి చదువుకు ఉందని అన్నారు. మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతిలోనే ఉందని చెప్పారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాలను గౌరవప్రదంగా జరిపించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని జగన్ పేర్కొన్నారు. 132 మంది జంటలకు పిల్లలకు ఈరోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతా ఉంది. ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా. ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికి, వధువుకు అండ్ గ్రూముకు కూడా వరుడుకు కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. రెండవది మంచి జరిగేది ఏమిటి అని అంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి, వరుడుకు 21 సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అని అంటే 10th ఒకవేళ ముందే అయిపోయినా కూడా 15వ సంవత్సరంలోనో 16వ సంవత్సరంలో 10th అయిపోయినా కూడా ఎలాగూ 18 సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ రాదు. కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు, అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు. ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉన్న కార్యక్రమం. అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ, ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చదువుతా ఉన్న వాళ్ళకి 20,000 దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్లో కూడా ఇస్తూ, విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిలోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ ఈ రెండు స్కీములు కూడా ఎలాగూ ఉన్నాయి. కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి
పాప ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతాం. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. వచ్చే నెల ఈసీ సార్వత్రిక ఎన్నికల నగారా ముగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మార్చి 9వ తేదీ తర్వాత లోక్సభ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. కాగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించేందుకు ఈసీ ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో భాగంగానే ఈసీ బృందం గత కొన్ని రోజులుగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన అధికారులు షెడ్యూల్ కూడా సిద్దం చేసినట్లు సమాచారం. మళ్లీ వైసీపీ గుటికి చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఎం జగన్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డిని ఓడించాలని అన్ని పార్టీలు ఎలా ఏకమయ్యాయో ఇప్పుడు జగన్ ను ఓడించడానికి కూడా పార్టీలు ఏకమయ్యాయని, అది జరగకూడదన్న ఉద్దేశంతోనే మళ్లీ వైసీపీలోకి వచ్చారని ఆర్కే వివరణ ఇచ్చారు. పేదవాడు గొప్పవాడు కావాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు వెళ్లాలి, ఆ దిశగా అడుగులు వేస్తున్న జగన్ కు అండగా నిలవాలన్న ఉద్దేశంతోనే వైసీపీలోకి తిరిగొచ్చారని చెప్పారు. ఈసారి మంగళగిరి సీటు బీసీలకు ఇస్తున్నారని ఆర్కే సూచనాప్రాయంగా తెలిపారు. మంగళగిరిలో లోకేష్ 2019లో ఓసీ చేతిలో ఓడిపోయారని, ఈసారి బీసీ చేతిలో లోకేష్ ఓడిపోబోతున్నాడని ఆర్కే వ్యాఖ్యానించారు. తిరిగి 2024లో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి నేను కృషి చేస్తాను, పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ 19లో ఒక ఓసీ చేతిలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఓడిపోయారో రాసిపెట్టుకుండి, మళ్ళా 24 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి చేతిలో నారా లోకేష్ గారి ఓటమి ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. వీరిలో మళ్ళా చెప్తా ఉన్నాం, తిరిగి 2024లో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి నేను కృషి చేస్తాను, పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ 19లో ఒక ఓసీ చేతిలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఓడిపోయారో రాసిపెట్టుకుండి, మళ్ళా 24 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి చేతిలో నారా లోకేష్ గారి ఓటమి ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. వీరిలో మళ్ళా నారా లోకేష్ తెరపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ₹1 అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఆయన సవాల్ విసిరారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమస్యల మీద పోరాటం చేసి మీలాంటి ప్రభుత్వాల్ని ఎదిరించి ఈ ప్రాంత ప్రజల తాలూకా మన్ననలు సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు మంత్రి స్థానంలో కూర్చున్నా. కానీ తమరండి, తమరు మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అవుతారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, తమరు మంత్రి అయ్యి తర్వాత ఎమ్మెల్సీ అవుతారు. తర్వాత ఎమ్మెల్సీ అయ్యి ఎన్నికలకి వెళ్ళి ఎమ్మెల్యేగా ఓడిపోతారు. తమరు తాలూకా రాజకీయం అది. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఆయన పోటీ చేసేటువంటి సమయానికి ఆయన ముఖ్యమంత్రి కొడుకు శాసనసభ్యుడిగా ఓడిపోతాడు. 45 సంవత్సరాలుగా ఈ విశాఖపట్నం జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి ఒక మాజీ మంత్రి కొడుకు ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి పదవిని అధిరోహించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమల శాఖకి మంత్రిగా ఉన్నాడు. అది నీకు నాకు తేడా. సిగ్గుందని అసలు నీకు మాట్లాడగల? ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయి నువ్వు వచ్చి మా గురించి, మాలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే, నాకు తెలిసి, నాకు తెలిసిన దగ్గర నుంచి నేను పుట్టి పెరిగినటువంటి నా మింది గ్రామంలోనే నేను ఉంటున్నా. మా తాత కట్టించినటువంటి ఇంట్లోనే నేను నివాసం ఉంటున్నా. మా తండ్రి అక్కడే ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను, మా తాత అక్కడే ఉన్నారు. మా 4 ఫాదర్స్ దగ్గర నుంచి ఆ గ్రామమే నాకు తెలిసి నేను పుట్టినటువంటి గ్రామం. మరి నువ్వెక్కడ పుట్టావు? మీ నాన్న ఎక్కడ పుట్టాడు? ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడా? మీ నాన్న ఉండేది పూరి గుడిసెలో ఉండేటువంటి మీ నాన్న ఈరోజు నిన్ను తీసుకొని వచ్చి ఒక రాయల్ ప్యాలెస్లో, హైదరాబాద్లో ఒక రాయల్ ప్యాలెస్లో నిన్ను పెట్టాడే. ఎలాగా ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలాగొచ్చి ఒక్కసారి చెప్తే, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేదవారు కూడా ఈ మీ తండ్రి తాలూకా స్కీమ్ని
ఫాలో అయ్యి వారు కూడా పాకల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ప్యాలెస్ల్లోకి వెళ్ళిపోతారు. మీరు చేసినటువంటి అవినీతి సంపాదన, అక్రమాలు, అన్యాయాలు, మీరు చేసినటువంటి అవినీతి ఇవన్నీ మర్చిపోయి, నీ కింద ఉన్నటువంటి మచ్చను నువ్వు మర్చిపోయి, నువ్వు మాలాంటి వాళ్ళ గురించి 45 సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మాలాంటి కుటుంబాల గురించి, ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకు నోటికి వచ్చింది మాట్లాడతావు. నువ్వు అనకాపల్లి పట్టణంలో కానీ, అనకాపల్లి గ్రామీణ ప్రాంతాల్లో కానీ జరిగినటువంటి అభివృద్ధిని కనీసం చూడలేక, కనీసం అనకాపల్లి పట్టణంలో సమావేశం పెడితే అక్కడ మేము తయారు చేసినటువంటి, బాగు చేసినటువంటి రోడ్లు కానీ, అక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అనకాపల్లి జిల్లాని ఏర్పాటు చేసి అనకాపల్లి పట్టణాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా మా హయాంలో అనకాపల్లికి ఆ గుర్తింపునిచ్చినటువంటి విషయాన్ని ఎక్కడ ప్రస్తావించాల్సి వస్తుందని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడతావు. మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతావు, ఆర్ఈసిఎస్ గురించి మాట్లాడతావు. నీ పక్కన ఉన్నటువంటి ఆ బంట్రోతులను అడిగితే, నీ పక్కన కూర్చున్నటువంటి వారు ఎవరైతే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి అడ్డుకున్నారో, నువ్వు చెప్పినటువంటి విషయాలకు కారకులైనటువంటి వారు అందరినీ కూడా దొంగల ముఠాన్ని అందరినీ పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మళ్ళీ మమ్మల్ని ప్రస్తావిస్తూ మమ్మల్ని విమర్శిస్తావా? సిగ్గుందా నీకు? ఓ 420 గారిని పక్కన పెట్టుకుంటావు, ఆడు మాట్లాడతాడు నా గురించి. నీ ప్రభుత్వంలోనే నువ్వు మంత్రివర్గంలో ఉన్నప్పుడు, నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 420 గాడి మీద 420 కేసు పెట్టింది నీ ప్రభుత్వం. మా అనకాపల్లి మాజీ శాసనసభ్యుడి మీద 420 కేసు ఆ ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మీద నీ ప్రభుత్వమే 420 కేసు పెట్టిన 420 గారిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు కూడా మాట్లాడితే, ఆ 420 గాడు వచ్చి నా గురించి మాట్లాడితే, వాడు కూడా నా గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఏం చెప్పమంటారు? నేను పాలు తాగి పెరిగితే ఆడు సారా తాగి పెరిగాడు, ఆడు కూడా నా గురించి మాట్లాడితే ఏం మాట్లాడమంటారు? నన్ను సారా కాసుకొని అమ్ముకున్న నా కొడుకులు కూడా నా గురించి, నా కుటుంబం గురించి, నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్, ఇక్కడే ఉన్నాడు కదా ఆ మనిషి, అక్కడ మాడుగులు ఎక్కడ తిరుగుతున్నట్టున్నాడు. నువ్వు కానీ నేను ఏదన్నా ₹1 అవినీతి నేను చేశానని కానీ, నువ్వు చెప్పినటువంటి ఆ విస్తన్నపేట భూములు లో 1 సెంటు భూమి నా పేరు మీద ఉన్నా కానీ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతా, రాజకీయాలు మానేస్తా. రేపల్లె నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి నగర మండలాల నుంచి వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ శ్రేణులు భారీగా చేరారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమక్షంలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, రేపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ ఈవూరు గణేష్, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ పేదలకు సీఎం జగన్ ప్రభుత్వంలో మేలు జరిగిందన్నారు. పేదలను ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన అన్నారు. సీఎం ఆలోచన మేరకు గణేష్ ను రేపల్లె నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారన్నారు. మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలని అంతా కోరుకుంటున్నారన్నారు. 175కి 175 సాధించడమే లక్ష్యమని మోపిదేవి పేర్కొన్నారు. చుండూరు గ్రామం మండలంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్కి చేసినటువంటి లబ్ధి కానీ, అందించినటువంటి సుపరిపాలన కానీ చూసి మన ఈరోజు తెలుగుదేశం పార్టీ వదిలి చాలామంది వందల వేల సంఖ్యలో నాయకులందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ, ఈ యొక్క వేదిక పైన ఆసీనులైనటువంటి జిల్లా అధ్యక్షులకి, మల్లికార్జున గారికి, మీ యొక్క సమన్వయకర్త, మీకు వేమూరు నియోజకవర్గానికి కొత్తగా వచ్చినటువంటి సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు గారికి,
నా అందరికీ కూడా నాకున్నంత సాధు స్వభావిగాని ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో నేను నిజానికి చుండూరుకు వచ్చాను లాస్ట్ టైం. చుండూరులో మనం వాలంటీర్స్తోనూ సచివాలయ కన్వీనర్స్తోనూ జేసీఎస్ కన్వీనర్స్తోనూ సమావేశం కావడం జరిగింది. ఆ సమావేశంలో వాలంటీర్స్ దగ్గర నుంచి, సచివాలయ కన్వీనర్స్ దగ్గర నుంచి, జేసీఎస్ ఇన్ఛార్జెస్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే ఈ మార్పులు చేర్పులు అన్నటువంటివి జరిగాయి. మీకు కూడా గుర్తుంటుంది. చుండూరుకి నేను వచ్చినప్పుడు అక్కడ రోడ్ల పరిస్థితి బాగలేదు అనని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఎంపీ నిధుల నుంచి కూడా కొంత అమౌంట్ని, నాకు గుర్తులేదు, కొంత అమౌంట్ని ఆ రోడ్ల మరమ్మత్తు కోసం కలెక్టర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ యొక్క పనులు కూడా పూర్తయి ఉంటాయని నేను అనుకుంటాను. ఒకవేళ పూర్తి కానట్లయితే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అంత నిజాయితీపరుడైతే ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి ఎందుకు కొన్నారని, మోహన్ బాబు నుంచి హెరిటేజ్ ఎందుకు లాక్కున్నారని ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి సూటిగా ప్రశ్నించారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత గురించి పబ్లిక్ డొమైన్ లో కొన్ని విషయాలు ఉన్నాయని, నార్కో టెస్ట్ లో పాస్ అయి బయటకు రావాలంటూ చంద్రబాబుకు పోసాని సవాల్ విసిరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జైల్లో ఉన్నప్పుడు కూడా తన భర్త ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని నారా భువనేశ్వరి చెబుతున్నారు. మరి అంతటి నిజాయితీపరుడు హెరిటేజ్ ను మోహన్ బాబు నుంచి 6 నెలల్లో ఎందుకు లాక్కున్నారని, వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు కాదా? ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు కార్యకర్త కూడా కాదు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబేనని పబ్లిక్ డొమైన్ లో ఉంది. నా ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. TV5 వీళ్ళు ఆమెని 70 ఏళ్ల వయసులో వ్యభిచారం చేస్తుందని అనుపాపలు చేయించారు. నాశనమైపోతుంది రామారావు గారి వలన. అందుకని ఆంధ్రదేశాన్ని కాపాడటానికే నేను రామారావును వెన్నుపొడిపొడి చంపేశాను అని అని వచ్చిందనుకో, మీరు బ్రహ్మాండం, మీరు ముఖ్యమంత్రి అయిపోతారు. ఇలాగా మళ్ళీ ఎన్వి రమణ గారు ఉన్నారు. ఆయన నా ఫ్రెండ్. ఒకప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సిజే ఎన్వి రమణ నా కాలేజ్ మేట్, చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. బాబు గారు మీకు తెలుసు. అలాగే ఆయన నాతో కొన్నాళ్ళు, మా కమ్మాస్టర్లో కొన్నాళ్ళు నాతో పాటు సరదాగా ఉన్నారు. నాకు మంచి మిత్రుడు, చాలా మంచివాడు. అతన్ని మీ పార్టీలో, మీ పార్టీ వాళ్ళు ఎప్పుడొచ్చినా ఇదివరకు మీ పార్టీ వాళ్ళు, మీ మనుషులు మొత్తం ఎన్వి రమణని చంద్రబాబు గారే జడ్జింగ్ చేశారు. ఆయనకి ఏం పనులు కావాలంటే ఆ పనులు ఇంత వాడేసుకుంటారు. ఆయనకేం కావాలో అన్ని ఇచ్చేస్తారు. అందుకని డెఫినెట్ గా సుప్రీంకోర్టు జడ్జి అయిన తర్వాత కూడా మనకే ఫేవర్ గా చేస్తాడు మా చంద్రబాబు గారు చెప్పాడు. ఇది నేను చెప్పలేదండి, పబ్లిక్ డొమైన్ లో ఉంది. నాకైతే పర్సనల్ గా జడ్జి చీఫ్ జస్టిస్ రమణ గారు నా క్లోజ్ ఫ్రెండ్. ఆయన చాలా చాలా మంచివాడు. ఇలాంటి మంచివాడిని మీ టీడీపీ పార్టీ వాళ్ళు ఎందుకు అన్పాపులర్ చేశారు? మీరు చేయించారా? వాళ్లే చేశారా? ఇది నార్కో టెస్టులో పెట్టుకుందాం. లేదు ఆయన రమణ గారు చాలా మంచివారే, నేను బయట మా వాళ్ళకి ఎవరికి చెప్పలేదు, వాడేసుకుందాం అతను మనిషిని అని వస్తే మీరు సేమ్ అయిపోతారు. ఇలాగా ఇన్ని రకాలు. పైగా ఒకటే చంద్రబాబు గారు, భారతదేశంలో ఎన్ని పెద్ద పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు మీరంటే భయమే. ఇప్పుడు మళ్ళీ మీరు బీజేపీకి వెళ్ళిపోతున్నారు కదా, ఈ బీజేపీని ఓడించడానికి మీరు కొన్ని వేల కోట్లు వేరే రాష్ట్రాలకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పంపించారు అని పబ్లిక్ డొమైన్ లో ఉంది. దాని నార్కో టెస్ట్ పెట్టుకోండి. ఎందుకంటే నా డౌట్ వచ్చింది, కమ్యూనిస్టులు ఇదివరకు మిమ్మల్ని బాగా తిట్టేవాళ్ళు, పుస్తకం కూడా రాశాడు అవినీతిపరుడని, ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉంటున్నారు. కాంగ్రెస్ మిమ్మల్ని బాగా తిట్టారు, మళ్ళీ కాంగ్రెస్ మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. మళ్ళీ బీజేపీని మీరు మోడీని తెగదిట్టారు, మళ్ళీ ఆయన్ని మోడీని గారు మళ్ళీ పొగుడుతున్నారు. ఇంకెవరున్నారు? వైసీపీ.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్వహించిన శంకరరావు సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నన్ను చంద్రబాబును పవన్ కళ్యాణ్ తిడితేనే వైసీపీలో టికెట్లు ఇస్తారట, తిట్టని వాళ్లకు నో టికెట్ అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ వర్గాలు జన సైనికులను తిడుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇరు పార్టీల వారు అప్రమత్తంగా ఉండాలని లోకేష్ స్పష్టం చేశారు. మన మధ్య గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మనం ఒకే నినాదానికి కట్టుబడి ఉండాలి, హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అనే నినాదానికి కట్టుబడి ఉండాలని లోకేష్ పేర్కొన్నారు. పేపర్ లీక్ లో పోలీ తీసుకొస్తాడంట. 117 దియో తీసుకొచ్చి ఉపాధ్యాయులు కనీసం ఈ రోజు పోస్టులు ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా తీసుకొచ్చిన ఏర్పడుతుంది. తప్పనిసరిగా ప్యాలెస్ ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్ ఉన్న పేదవాడు తల్లి, పేదవాడు ధనవంతుడు మధ్యన యుద్ధంగా తల్లి. 2 నెలల్లో జగన్ అహంకారానికి తెలుగువాడి ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం జరగబోతుంది. మీ లోకేష్ చూస్తే జగన్ కి భయం. ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభించాలనుకున్నప్పుడు జియో 1 తీసుకొచ్చాడు. ఆనాడే చెప్పా, జగన్ ఆ జియో మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో అని. తల్లి, పాదయాత్రలో నేను మైక్ పెట్టుకుంటే మైక్ లాక్కున్నారు. ఊరు దగ్గరికి వచ్చినప్పుడు స్టూల్ ఎక్కి అందరు చేతులు ఊపాలనుకుంటే స్టూల్ లాక్కున్నారు. చివరికి నేను బండి ఎక్కితే ఆ బండి కూడా లాక్కున్నారు. ఇప్పుడు ఏకంగా తల్లి ఊరు వెళ్ళి ఎర్ర బుక్ చూపిస్తున్నా. ఈ ఎర్ర బుక్ పైన కూడా కేసు పెట్టింది ఈ ప్రభుత్వం. మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటా, నువ్వు పరదాలు కట్టుకుని తిరుగుతావు. అయ్యన పాత్రుడు గారు నేను కలిసి 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే నువ్వు ఉన్న రోడ్ల పైన కనీసం ఒక్క గుంట పూడ్చిలేని దద్దమ్మ. నేను ఆనాడు హెచ్సిఎల్, ఫాక్స్కాన్, టీసీఎల్ లాంటి పరిశ్రమలు తీసుకొస్తే నువ్వు తీసుకొచ్చింది బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ లాంటి పరిశ్రమలు. నేను స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చేస్తే నువ్వు 10th క్లాస్ పేపర్ లీక్ లో దొరికిన దొంగ. ఈ అన్నిటిపైన చర్చించడానికి నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. తల్లి, జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి. ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. మీ కంపెనీ ఒక బటన్ బులుగు బటన్, కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. మీకు కంపడదు. ఈ రంగు ఎర్ర బటన్ తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, 10 రూపాయలు పడుతుంది అకౌంట్లో, నేను ఒప్పుకుంటున్నా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, 100 రూపాయలు విషయం పోతుందండి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి దేశానికి సంక్షేమం పరిచయం. తల్లి, మీరు పడుతున్న కష్టాలు స్కూల్ ఒకటి క్యాన్సర్ గడ్డలాగా తింటున్నా. కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు ఇచ్చానండి, గిఫ్ట్ ఇచ్చా. ఎందుకో తెలుసా? భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఒక కానుకగా ఆ కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు ఇచ్చాను. ఇంకా నర్సీపట్నం నియోజకవర్గంకి వచ్చేగల నర్సీపట్నం అనేది నాడు కట్టారు. ఇంతేకాదు, మీరు చూస్తే పెద్ద ఎత్తున ఆనాడు పరిశ్రమలు తీసుకొచ్చేదానికి పార్క్ ఏర్పరాల్లో ఈ ఒక్క దాంట్లో 150 కోట్ల రూపాయలు సంపాదించాడు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే. పేద ప్రజలకి పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు అంటూ ఎద్దేవా చేశారు ఏపీ జనవరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాకదినరా సభలు జనం లేక వెలవెలబోతున్నాయి, శంఖం ఊదలేని స్థితి లోకేష్ శంఖారావం ఉందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయ చరిత్రలోనే ఇంత ఉత్సాహంగా ఇంత భారీగా జరిగినటువంటి సమావేశమే లేదన్నట్టుగా జరుగుతున్నాయి. ఇంకా 4వ సభ కొరవుగా ఉంది. ఈ సభలు అయిపోయిన తర్వాత ఈ సభలు చూస్తున్నప్పుడు అన్ని చూస్తున్నప్పుడు కొద్దిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మేధావులనండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆశాబాహులనండి, వారి భ్రమలు తొలగిపోతున్నాయి, వారికి పట్టినటువంటి మొబ్బులు తొలగిపోతున్నాయి. అరే మనం ఏదో అనుకున్నామే,
చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏదో చేసేస్తాడని, చూడగల లేదే అనేటువంటి భావన కలుగుతా ఉంది. ముందు ఇంకా ముసళ్ల పండుగని మనం చేస్తున్నా. ఇంకా ఎన్నికలు సమీపించే కొద్దికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై నామినేషన్లు పోస్ట్ చేసి ప్రచారానికి బయలుదేరిన తర్వాత ఇంకా చాలా క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది. ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు, 175 టార్గెట్ గా పెట్టుకుని వెళ్లబోతున్నారనే దాన్ని ఏ మాత్రం సంశయం లేనటువంటి రీతిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో అర్థమవుతాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దీంతో పాటు సరే ఏదో వాళ్ళు బహిరంగ సభలు పెట్టుకున్నారు. ఆ రామం లేకపోయినా శంఖం ఊదపోయినా శంఖారామం పెట్టుకున్నారు. కదలరా జనం రాకపోయినా ఏదో ఉపన్యాసం కుర్చీలకు చెప్తున్నారు. వీళ్ళు దుంపదగ్గ మధ్యలో సవాళ్లు. చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తున్నాడు. నాకు అర్థం కాని ఏంటంటే ఆ సవాల్ ఏంటంటే, దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా. టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? అదే బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉందిలే, ఆ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పాపం. బాలకృష్ణ చెబితే హీరో కాబట్టి కాస్త మేకప్ గీకప్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కామెడీగా అయినా బాగుంటుంది. నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు? సవాళ్ళు నువ్వు విసిరితే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు. ఏనికంటావు? చర్చకి రావాలా? సిగ్గుంది అసలు నీకు? ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గున్నటువంటి రాజకీయ నాయకుడివేనా నువ్వు అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఏంటండి రామబాబు గారు ఎలా అడుగుతున్నారు అంటారేమో. ఏది చర్చించవలసినటువంటి వేదిక ఎక్కడ? చర్చించవలసినటువంటి ఏ వేదిక? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ. ఆ శాసనసభలో చర్చించవయ్యా బాబు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి చర్చించు అంటే జమ్మూ కాశ్మీర్లో మంగళవారం 32,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తూ కుటుంబ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ అనేక దశాబ్దాలుగా రాజవంశ రాజకీయాల బాధితురాలిగా ఉందన్నారు. వంశపారంపర్య రాజకీయాలు చేస్తున్న వారు తమ ప్రయోజనాల కోసం మాత్రమే చూసుకున్నారు తప్ప మీ ప్రయోజనాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. వంశపారంపర్య రాజకీయాల వల్ల ఎక్కువగా నష్టపోయింది యువతనని వెల్లడించారు. తమ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తులు మీ కుటుంబం గురించి చింతించరని పేర్కొన్నారు. जम्मू कश्मीर बहुत दशकों तक परिवारवाद की राजनीति का शिकार रहा है। परिवारवाद की राजनीति करने वालों ने हमेशा सिर्फ अपना स्वार्थ देखा है, आपके हितों की चिंता नहीं की है। और परिवारवाद की राजनीति का सबसे ज्यादा अगर कोई नुकसान उठाता है तो हमारे युवा उठाते हैं, हमारे नौजवान बेटे बेटी उठाते हैं। जो सरकारें सिर्फ एक परिवार को आगे बढ़ाने में जुटी रहती हैं, वो सरकारें अपने राज्य के दूसरे युवाओं का भविष्य ताक पर रख देती है। ऐसी परिवारवादी सरकारें युवाओं के लिए योजनाएं बनाने को भी प्राथमिकता नहीं देती। सिर्फ अपने परिवार की सोचने वाले लोग कभी आपके परिवार की चिंता नहीं करेंगे। मुझे संतोष है कि जम्मू कश्मीर को इस परिवारवादी राजनीति से मुक्ति मिल रही है। बुलेटिन मुगिंचे ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఢిల్లీలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో రహదారుల అభివృద్ధి పనులపై గడ్కరీతో చర్చ, రోడ్లకు సంబంధించి నిధుల కేటాయింపు పెంచాలని విజ్ఞప్తి. గడ్కరీతో భేటీలో పాల్గొన్న బట్టి విక్రమార్క, కోటంరెడ్డి. కళ్యాణ లక్ష్మి, షాదీ తోఫా నిధులను విడుదల చేసిన సీఎం జగన్ చదువును ప్రోత్సహించే క్రమంలో వరుడు వధువు ఇద్దరూ 10వ తరగతి చదివి ఉండాలనే నిబంధన పెట్టామని వెల్లడి.
లోక్సభ ఎన్నికలపై ఈసీ కసరత్తు పూర్తి. మార్చి 9 తర్వాత షెడ్యూల్ విడుదల. నర్సీపట్నంలో శంకరావం సభ. హాజరైన నారా లోకేష్ తమను తిట్టని వాళ్లకు టికెట్ ఇవ్వడం లేదంటూ వ్యాఖ్యలు. జగన్ లక్షల కోట్ల ఆస్తులున్న ఒక పేదవాడంటూ వ్యంగ్యం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ.